UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇది ఓ ముదిరిపోయిన లవ్ స్టోరీ. ఓ అంకుల్ ఒకరికి తెలియకుండా మరొకరిని తెగ లవ్ చేస్తాడు. రోజుకో 2 పూటలు కష్టపడ్డాడు. రోజులో సగం టైం ఒకరికి, ఇంకో సగం టైం మరొక ప్రియురాలికి ప్రేమను పంచుతూ ఇద్దరు మహిళలను ప్రేమలో ముంచేస్తాడు. మొన్నటి వరకు మరో చరిత్రలా సాగిన వీరి ప్రేమ ఇప్పుడు అదో చరిత్రగా మారింది. ఒక ప్రియుడు, ఇద్దరు ప్రియురాల ప్రేమ రోడ్డు పాలైంది. చివరకు వీళ్ళ ప్రేమ మహిళలిద్దరూ పొట్టుగా తన్నుకునే వరకు వెళ్ళింది. ఈ షాకింగ్ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది. మచిలీపట్నంకి చెందిన బిల్డర్ విజయ్ అనే వ్యక్తి ఓ ఇద్దరి మహిళలతో ప్రేమయానం నడిపించాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికాడు. అయితే ఓ రోజు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడే రోజు వచ్చింది. బిల్డర్ విజయ్ పై అనుమానం వచ్చిన అతని మొదటి ప్రియురాలు అనూష ఆయన ఇంటికి వచ్చింది. తీరా అక్కడే అసలు విషయం బయటపడింది. విజయ్ అనిత అనే మరో మహిళతో కొన్నాళ్ళుగా కలిసి ఉంటున్నాడు. అయితే ఈ విషయం తెలియడంతో ఆ మహిళ తనకు అన్యాయం జరిగిందని భరించలేక విజయ్ కార్ను తగలబెట్టింది. ఇదంతా చూసిన అనిత అనే మహిళ తన ప్రియుడు మరొక మహిళను కూడా ప్రేమిస్తున్నాడని తెలిసి అతనికి బుద్ధి చెప్పాల్సింది పోయి చివరికి ఆ మహిళతో వివాదానికి దిగింది. దీంతో ఇద్దరు మహిళలు ప్రియుడి కోసం నావాడంటే నావాడంటూ జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. దీంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనలో సదరు మహిళ అనూష స్థానిక మీడియాకు తెలిపిన వివరాల మేరకు మచిలీపట్నంకు చెందిన విజయ్ అనే బిల్డర్ తాను 7 ఏళ్లుగా ప్రేమించుకున్నాం. అలాగే విజయ్ తనను పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించి తన దగ్గర 15 లక్షల డబ్బులు, 10 లక్షల బంగారం తీసుకున్నాడని ఆరోపించింది. అయితే అతడికి డబ్బులు ఇచ్చేందుకు తాను చుట్టాల దగ్గర అప్పు చేసి ఇచ్చానని, బంగారాన్ని 4 సార్లు తాకట్టు పెట్టి తిరిగి ఇచ్చాడని, 5వ సారి మాత్రం బంగారం తిరిగి ఇవ్వకుండా బ్లాక్ చేశాడన్నాడు. తన బంగారం గురించి అడిగితే తాకట్లో ఉందని చెప్పాడని తెలిపింది. దీంతో అతనిపై అనుమానం కలిగి ఆరా తీస్తే విజయ్ ఏడాదిగా మచిలీపట్నంలో అనిత అనే మరో మహిళతో కలిసి ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా విజయ్ అనితకు 23 లక్షలతో ఫ్లాట్ కొనిచ్చాడని, మరి తన డబ్బులు ఏం చేశాడో తెలియడం లేదని, అడిగితే తననే బెదిరిస్తున్నాడని వాపోయింది. అంతేకాకుండా విజయ్తో కలిసి ఉంటున్న అనితకు గతంలో వివాహమై భర్త ఉన్నాడని, ఆమెను విజయ్ పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదని చెప్పుకొచ్చింది. ఇకపోతే అనూష తనకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, అలాగే విజయ్ అనితల నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారిద్దరూ తనపై దాడి చేశారని అనూష ఆరోపిస్తోంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.